రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాకుండా యావత్ ఇంటర్నెట్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వీడియో, అది కూడా పవిత్ర పుణ్యక్షేత్రంలో అత్యున్నతమైనటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ఒక మీడియా అధిపతి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి సుపరిచితులు, నాకు కూడా వ్యక్తిగతంగా స్నేహితుడని చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక మంచి వాతావరణంలో ఒకరినొకరు గౌరవించుకునేటువంటి ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రపంచంలోనే కోటాను కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అనండి, ఆరోపణ ఏం కాదు, అది ఆయన కూడా ఒప్పేసుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగు మీద ఒక రాజకీయ పార్టీగా మాకు కూడా కొంత సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలతో మాట్లాడాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కాకుండా రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ చిన్న తప్పు జరిగినా, ఎటువంటి అర్హత లేని వ్యక్తుల్ని టీటీలోకి ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా ఏర్పాటు చేసిన, తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమ కట్టడాలు కడుతున్న, వీటన్నిటి మీద హైకోర్టులో చాలామంది భక్తులు కూడా చేయలేని విధంగా మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా తిరుమల లడ్డు గురించో లేకపోతే బిఆర్ నాయుడు గారి గురించో నేను మాట్లాడటానికి ఈరోజు కాదు. మేము హైకోర్టులో తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి వ్యక్తిగతంగా మేము మా పార్టీ వేసినటువంటి కేసులు బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా వేయలేదు. ఎందుకు అంటే ఆ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుందని మొదటి నుంచి కూడా మేము వ్యక్తిగతంగా నేను టీటీడీలో ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ని ఏర్పాటు చేసిన హైకోర్టులో ప్రయోజన వ్యాజ్యాలు ఫైల్ చేశాం. ఇంతకుముందు విజయసాయిరెడ్డి అల్లుడు రవిచంద్రారెడ్డి రామచంద్రారెడ్డో ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ని కూడా క్యాన్సిల్ చేయించాం. సో చాలా అంశాల మీద మేము తిరుపతి పవిత్రత మీద ఫైట్ చేసేటువంటి ఒక పార్టీగా ఈరోజు ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో అపవిత్రమైనటువంటి వ్యక్తిని నియమించి పవిత్రతని ప్రతి మీడియా, ప్రతి ఇంటర్నెట్, ప్రతి ఇన్స్టాగ్రామ్లో నిమిషానికి ఒక రీల్ తోటి అపవిత్రం చేసేటువంటి అవకాశం పరిస్థితులు వచ్చినాయని, అలాంటి పరిస్థితులు కొనసాగకూడదు అని ఆలోచనతో ఈరోజు దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి వారి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ కూటమిలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీని యాజ్ వెల్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను మా పార్టీ తరపు నుంచి కోరుతున్నా. పవిత్రతని కాపాడే విధంగా ప్రతిరోజు చర్యలు తీసుకోవాల్సిన మీ ప్రభుత్వం గత 3 రోజుల నుంచి ఎందుకు ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయలేకపోతుంది? ముఖ్యమంత్రి కనీసం దీని మీద ఒక స్పందించలేని దుర్మార్గపు పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎందుకున్నారు? ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాధికారి ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి ముక్కోటి దేవతలందరూ కలిపి ఇదిగో సనాతన ధర్మాన్ని కాపాడు, హిందూ ధర్మాన్ని కాపాడు అని పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి బాధ్యతగా
ఫీల్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు దీని మీద ఒక ప్రకటన చేయటం లేదు? ఇలాంటి అపవిత్ర కార్యాలు చేసేటువంటి వ్యక్తిని పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రథమ వ్యక్తిగా కొనసాగటానికి అర్హత లేని వ్యక్తిని నియమించినందుకు మిమ్మల్ని నిందించాలా? అలాంటి నిందలో ఉన్నప్పటికీ కూడా ఆ పొజిషన్లోకి వెళ్ళి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే తిరుమల క్షేత్రాన్ని ఇంకా అపవిత్రం చేస్తున్నటువంటి బిఆర్కే నాయుడు గారిని నిందించాలా అర్థం కావటంలా. దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. ఎందుకంటే ఆరోపణలు సస్పెక్టెడ్ అని ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఇస్తేనే గోల చేసి రోడ్ల మీదకి వచ్చి కడాన పందికొవ్వు కలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఎద్దుకొవ్వు పందికొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు, కనకదుర్గమ్మ టెంపుల్లో మిట్లోని కింద నుంచి పైకి కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వెంటనే రెడ్ డ్రెస్ ఒకటి వేసుకొని భవానీ దీక్ష మాల వేసేసి తిరుమల వెళ్ళిపోయి కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ఏదో ఒక దీక్ష పెట్టి ఒక డిక్లరేషన్ పెట్టి సనాతన డిక్లరేషన్ పెట్టి అన్అపాలజెటిక్ సనాతని అని ఒక సనాతనటువంటి డిక్లరేషన్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత పుణ్యక్షేత్రంలో ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే మాట్లాడకుండా స్పందించకుండా గడ్డం సవరించుకుంటా కూర్చుంటే రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్కే నాయుడు గారి మీద ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకునే విధంగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదా ప్రకటన మీ ఇష్టం, అది మీరు ఇదే అనాలి అదే అనాలని నేను అనటంలా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి ఉండాలి. ఎందుకు ప్రభుత్వం నుంచి ఉండాలి అంటే నిన్న బిఆర్కే నాయుడు గారు అన్నారు. బిఆర్కే నాయుడు అంటున్నారు ఎందుకు అంటే కే అంటే ఇంకో పదం ఉంది, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన బిఆర్ నాయుడు కాదు, ఆయన బిఆర్కే నాయుడు, కొత్తగా వచ్చాడు బిఆర్కే నాయుడు. సంక్రాంతి లక్ష్మిలాగా కొత్తగా బిఆర్కే నాయుడు గారు అయ్యారు. మగధా లక్ష్మి సంక్రాంతి లక్ష్మి ఎలా అయిందో ఈయన కూడా బిఆర్కే నాయుడు గారు అయ్యారు. ఈ చరిత్రతో ఇంటర్నెట్ యుగాన్ని సోషల్ మీడియా యువరాజు అయిపోయినారు ఆయన. ఈ వయసులో ఆయన సోషల్ మీడియాలో యువరాజు అయిపోయి సోషల్ మీడియా మొత్తాన్ని శాసిస్తున్నాడు అంటే అంత ఈజీ ఇష్యూ కాదు. ఈ వయసులో అంత ఫీట్ చేయగలిగాడు అంటే అది ఇంకొకరికి మానవ మాతృలకు సాధ్యం కాదు. సో బిఆర్కే నాయుడు గారికి వి మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఇంటర్నెట్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్ నాట్ ఇంటర్నెట్ యుగాన్ని శాసించి భారతదేశ చరిత్రలో ఈ స్థాయిలో 76 సంవత్సరాల వయసులో 75 సంవత్సరాల వయసులో ఇంటర్నెట్ మొత్తాన్ని ఉర్రూతలూగించినటువంటి అద్భుతమైనటువంటి మా బిఆర్కే నాయుడు గారికి ఖచ్చితంగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంత గొప్ప చరిత్రకి తీసుకెళ్ళిపోయినారు. ఇంతవరకు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇంత గొప్పగా ఇంటర్నెట్ యుగాన్ని శాసించినటువంటి ఇంకొక అధ్యక్షుడు లేని అన్నట్టుగా చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నా. అంటే